పేదలకు కూడు గూడు గుడ్డ అందించాలన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిమ్మకాయల ఏడుకొండలు జెండా ఆవిష్కరించగా ముదిగంటి దామోదర్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా సింగరేణి టీఎన్టీయూసీ అండ్ ఆఫీస్ ఇన్ఛార్జి పెగడపల్లి రాజనరసు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ డాక్టర్ నందమూరి తారక రామారావు కృష్ణుడిగా, రాముడిగా, ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారని, ముఖ్యమంత్రి పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. తెలుగుదేశం పాలనలోనే గ్రామాలకు అభివృద్ధి చెందాయని, బీసీలు, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదిగారని అన్నారు. గోదావరిఖని తెలుగుదేశం కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతిని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించి అదేవిధంగా వారికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్లు పంపిణీ చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ రికార్డుని చేసినట్టు వ్యక్తి. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ముందుకొచ్చి అనేకమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప నాయకుడు. ఈ రోజున ఎన్టీ రామారావు గారు గోదావరిఖని నుండి మహారాష్ట్ర వరకు కూడా కిలోమీటర్లు తగ్గించే విధంగా గోదావరి నదిపై బ్రిడ్జి కట్టినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఈ రోజున 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా మున్సిపాలిటీ ఆఫీస్, అదేవిధంగా కూరగాయల మార్కెట్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చింది కనుక కార్మికులు, కర్షకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీని దీవించాలని చెప్పని, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తామని చెప్పని. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షుడు చిటికెల రాజలింగం, డిప్యూటీ సెక్రటరీ పెగడపల్లి రాజనరసు, కోశాధికారి అండ్ ఆఫీస్ ఇన్ఛార్జి సిహెచ్ మల్లయ్య, కనకం పోచమల్లు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండెబోయిన ఓదేలు, నారెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, మాటేటి లక్ష్మి, చిట్యాల అశ్విని, సంగెపు రాజు, కామెర రాజబాబు, రామగిరి రాజేశ్వరి, బండారి స్రవంతి, కొండి శ్రీనివాస్, సుందిల్ల స్వామి, బండారి రాజ్కుమార్, బఖ్యం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.